అందరికీ నమస్కారం. ఈరోజు భుజభుజ నెల్లూరు ప్రాంతం నుంచి బద్దెపూడి రవీంద్ర గారు, వారి మిసెస్ రుక్మిణి గారు, ఆమె మాజీ జడ్పీటీసీగా కూడా పనిచేశారు. రవీంద్ర గారు మీ అందరికి కూడా తెలుసు. ఆయన మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్గా పనిచేశారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, సౌమ్యుడు. ఆయన రాజకీయంగా ఎక్కడా గొడవలు లేకుండా చాలా చక్కగా పనిచేసిన వ్యక్తి, అడ్వకేట్ కూడా. వారు మా పార్టీలో చేరడం భంగం లేకుండా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారు రావడం మాకు ఆ ప్రాంతంలో మరింత బలం చేకూరిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు బద్దెపూడి రవీంద్ర. నేను మొదటి నుంచి కూడా మా తల్లిదండ్రులు పెద్దల నుండి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటూ చిన్న వయసులోనే 83, 85లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించి పరోక్షంగా సహకరించడం జరిగింది. 1989లో గౌరవనీయులు ఆనం రామనాయుడు గారు రాపూర్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పుడు 89 ప్రత్యక్షంగా భుజభుజ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం జరిగింది. రామనారాయణ గారు 90లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ మేము అంకితభావంతో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం. నేను 95కి అప్పటికే నేను BL కంప్లీట్ చేస్తున్నాను. అప్పుడు ఇండిపెండెంట్గా నేను వార్డు మెంబర్గా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్ కూడా గ్రామానికి ఎన్నికవడం జరిగింది. తర్వాత 2001లో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత 2006 సంవత్సరంలో నెల్లూరు రూరల్ జడ్పీటీసీ ఎన్నికల్లో నా సతీమణిని జడ్పీటీసీగా గెలిపించుకోవటం. తర్వాత 2001 నుంచి 2014 వరకు కూడా ఫుల్ టైమ్గా పార్టీలో కొనసాగం, అనేక కీలక పదవులు కూడా చేశాను. ఇవన్నీ కూడా నాకు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు సహకరించారు. కానీ ఇటీవల కాలంలో కొన్ని కారణాల వల్ల మేము అక్కడ ఇమ్మలేకపోతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఇక్కడ గౌరవనీయులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు, మరి ఆదాల ప్రభారెడ్డి గారు, సోదరులు సీనియర్ న్యాయవాది మల్రెడ్డి సేనన్న, మరి కోటారెడ్డి యొక్క ఆశీస్సులతో వైఎస్ఆర్ పార్టీలో మేము పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజు నుంచి కూడా మేము అంకితభావంతో వైఎస్ఆర్ పార్టీ విజయానికి పనిచేస్తామని, మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నీతి నిజాయితీగా క్రమశిక్షణతో ఏ విధంగా పనిచేశామో అదేవిధంగా మేము ఇక్కడ పనిచేసి గెలుపు కృషి చేస్తామని, పెద్దలందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవెల్ల ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. నమస్కారం. మేము తెలుగుదేశం పార్టీలో మాకు ప్రాధాన్యత లేనందువల్ల మేము వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. ఆదాలన్న ఆధ్వర్యంలో మేము పనిచేసి వైఎస్ఆర్ పార్టీ కృషి చేస్తామని తెలియజేస్తామన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బద్దెపూడి రవి గారు, ఆయన సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి 1982లో ఆ పార్టీలో నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జన ప్రభంజనం ఎలా ఉంది, ఎలా సంక్షేమ పథకాల పట్ల కానీ అభివృద్ధి పథకాల పట్ల కానీ ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా ఈరోజు ఆకర్షితులవుతున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా బద్దేపూడి రవి గారి చాలా నిగర్వి, ఆయన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు. ఆ అడ్వకేట్ కూడా ప్రజా జీవితంలో పనిచేసి అలా అడ్వకేట్గా కూడా న్యాయశాస్త్రం అభ్యసించి ఆయన ఇంతకాలం తెలుగుదేశంలో పనిచేశారు. ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం అన్నటువంటిది మా అందరికీ కూడా పార్టీకి చాలా చాలా పార్టీని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో. కాబట్టి ఆయన అపారమైనటువంటి అనుభవం కమిషన్ సభ్యుడిగా కానీ ఇతరత్ర పొజిషన్స్లో కానీ ఇవన్నీ కూడా చాలా 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 మంచి పరిణామం అని నేను భావిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు చేసినటువంటి బ్లండర్ హిమాలయన్ బ్లండర్ అని చెప్పుకోవచ్చు. అంటే అటువంటి తప్పిదం ఇక దేంతో పోల్చలేనటువంటి తప్పిదం. ఆ తప్పిదం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ప్రజా జీవితంలో ఎవరైతే అవ్వాతాతలు కానీ వయసు పైబడ్డ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఇంటికెళ్లి వాలంటీర్స్ వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెడతా ఉన్నారో, రాబోయేటటువంటి 3 నెలల కాలంలో ఈ యొక్క వృద్ధాప్యం వచ్చి ఇంటి నుంచి బయట రాలేనటువంటి వాళ్ళు, వికలాంగులు, వీళ్ళందరినీ కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది చేసినటువంటి ఈ యొక్క తప్పిదం ఆయన తెలుగుదేశం పార్టీనే తినేస్తుంది అన్నటువంటి దాంట్లో సందేహం లేదు. ఈరోజు ఉన్నటువంటి లక్షల మంది వాలంటీర్ కుటుంబాలన్నీ కూడా మొత్తం ఇంచుమించుగా మేము మొత్తం 2.66 నాకు గుర్తున్నంత వరకు లక్షల మంది ఈరోజు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఆయన అధినాయకుడు చంద్రబాబు నాయుడిని శపిస్తా ఉన్నారు. ఆ యొక్క శాపం చంద్రబాబు నాయుడిని చుట్టుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్క వాలంటీర్స్ మాత్రమే కాదు, వాలంటీర్స్ మీద ఆధారపడిన ప్రతి వాలంటీర్ మీద ఆధారపడినటువంటి 50 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ 50 కుటుంబాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తుంటున్నటువంటి పరిస్థితి. ఏ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ప్రజల మనసులను అర్థం చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే ఆ యొక్క రాజకీయ పార్టీకి కానీ ఆ యొక్క రాజకీయ వ్యవస్థకు కానీ మనుగడ. దానికి భిన్నంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు తన పార్టీని, తనను అందరినీ కూడా తాకట్టు పెట్టుకుని ఈరోజు చాలా పెద్ద తప్పిదం అన్నటువంటిది చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మొత్తం ఈరోజు చంద్రబాబు నాయుడికి సరి అయిన బుద్ధి చెప్తారని నేను భావిస్తా ఉన్నా. ఈరోజు మద్దేపూడి రవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయన మా కుటుంబ సభ్యులుగా ఆయన్ని పరిగణించడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులుగా అన్నగారు చెప్పినట్టుగా, ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు చెప్పినట్టుగా ఆయనకి పార్టీలో సముచిత స్థానం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. సిద్ధం సభ రేపు ఉదయం 9 గంటల నుంచి నాయకుల్ని, కొంతమందిని, ప్రజల్ని జగన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కలిసిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మధ్యలో స్వాగత్ పాయింట్స్ అన్నీ కూడా పెట్టారు. ఆ స్వాగత్ పాయింట్స్ దగ్గర ఎక్కడెక్కడైతే ఊర్లు ఉన్నాయో ఆ ఊర్ల దగ్గర స్వాగత్ పాయింట్స్ ఉంటాయి. ఆ స్వాగత్ పాయింట్స్ దగ్గర ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలా
స్వాగత్ పాయింట్ దగ్గర నుంచి అలా ముందుకు సాగుతూ లంచ్ ఉంటుంది. ఆ లంచ్ తర్వాత కొంత దూరంలో ఈ యొక్క మేమంతా సిద్ధం అనేటటువంటి మహాసభ ప్రాంగణానికి 4 గంటలకు చేరుకుంటారు. 4 గంటలకు చేరుకున్న తర్వాత కరెక్ట్గా 5 గంటలకి 4:30కి సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. 6 గంటలకి సభ ముగుస్తుంది.